ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఇదే బీజీఎం చాలా ట్రెండింగ్‌లో ఉంది. చాలామంది ఫోక్ లవర్స్ చాలామంది చేయమని అన్నారు. చాలా సింపుల్‌గా ఉంటది ఈ వీడియోలో. దానికంటే ముందు నేను ఇందులో ఒక యానిమేషన్ గురించి చెప్తాను. వీడియో చూడండి. యూజ్ అవ్వచ్చు. పాత సబ్‌స్క్రైబర్ అయితే మీ ఇష్టం అది. కొత్త సబ్‌స్క్రైబర్ మాత్రం కొంచెం చూడండి. డెఫినెట్‌లీ ఫ్యూచర్‌లో యూజ్ అవ్వచ్చు. కీ యానిమేషన్ ఉంటది చెప్తాను. ఓకే. ఫుల్ ప్రాజెక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంది. ఓకే. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటా. ఇక్కడైతే చూసుకుంటే నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నా. అది కీ యానిమేషన్ గురించే చెప్తాను. వీడియో స్టార్టింగ్ అంటే 2 బేసెస్ అయితే ఉంటది అందులో. ఒకటైతే మనకు స్ట్రెయిట్‌గా స్క్రోలింగ్ అయితే అవుతుంది. ఇంకోటి రొటేషన్ అయ్యి స్క్రోలింగ్ అయితే అవుతుంది. దాని గురించి చెప్తాను. మీకు మాక్సిమం పాత సబ్‌స్క్రైబర్ ఉంటే వాళ్ళకి ఐడియా అయితే ఉండొచ్చు. ఓకే. కొత్త వాళ్ళు ఒక్కరు సబ్‌స్క్రైబర్ అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఈ కీ యానిమేషన్ మాకు అస్సలు వస్తలేదని. ఇది ఒక్కసారి నేర్చుకుంటే చాలా సింపుల్ ఉంటది. ఓకే. ఇప్పుడు ఒక మినిట్స్‌లో చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మీకు యానిమేషన్ అయితే ఆటోమేటిక్‌గా అన్నీ పెట్టాను నేను. ఓకే. మీకు ఒకవేళ యానిమేషన్ సొంతంగా చేసుకోవాలని అనుకుంటే ఒక ఫోటోకి చెప్తాను. దాన్ని బట్టి మీరు ఇంకో ఫోటో ట్రై చేసుకోవచ్చు. ఒక ఫోటో యాడ్ చేస్తాను. ఓకే. ఈ ఫోటో యాడ్ చేసిన ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా ఈ స్టార్టింగ్‌లో ఒక ఫోటో ఉంది కదా! ఇది స్క్రోలింగ్ యానిమేషన్ అయితే ఉంటది. ఇది ఓకే. కాబట్టి స్క్రోలింగ్ యానిమేషన్ డెఫినెట్‌లీ బాగుంటది. ఓకే. ఈ మధ్యల యూజ్ అయితే చాలామంది చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజ్ చేస్తున్నారు. అంటే ఒకటే ఫోటో పెట్టి స్క్రోల్ చేయడం గానీ, నేను ఆల్రెడీ ఫుల్ ప్రాజెక్ట్ పెట్టాను ఒకటి. ఓకే. ఇప్పుడు మనం మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫార్మ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, సెకండ్ కొంచెం జరిపి పెట్టండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఈ ఫోటో మనకు ఇక్కడ కనిపించకుండా పెట్టుకుందాం. అయితే మనకు ఏమవుతుందంటే ఇలాగైతే కొంచెం ఫాస్ట్‌గా వస్తుంది చూడండి. ఓకే. ఇంకా ఫాస్ట్‌గా రావాలంటే ఈ కర్వ్‌లోకెళ్ళి కర్వ్ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇలాగైతే కొంచెం ఫాస్ట్‌గా వచ్చింది. మళ్ళీ ఎండింగ్‌లో వచ్చేయండి. ఎందుకంటే అక్కడనే మనకు ఫోటో అనేది స్టాప్ కాకుండా ఇంకా కొంచెం స్క్రోల్ చేస్తే ఇంకా బాగుంటదని. ఓకే. ఇప్పుడు చూడండి ఇలా అయితే ఇక్కడ వచ్చి స్టాప్ అయిపోయింది. అక్కడనే ఉంటే లుక్ అయితే అసలు బ్యాడ్‌గా ఉంటది. కాబట్టి ఈ ఫోటో ఎండింగ్‌లో వచ్చి ఈ ఫోటో సెలెక్ట్ చేసి సేమ్ ఇదే ఆప్షన్‌లోకెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న ప్లస్ ఐకాన్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి ముందుకు స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్‌గా యానిమేషన్ అయితే అవుతుంది. పాత సబ్‌స్క్రైబర్‌కి చాలా మందికి చాలా అంటే చాలా బాగా తెలుసు. ఓకే. ఇక్కడ చూడండి ఇలాగైతే ఉంది. చాలా మంచిగా అయితే స్క్రోలింగ్ అయితే అవుతుంది. కొంచెం ఇంకా ఫాస్ట్‌గా చేసుకోవాలంటే ఇంకా కొంచెం ముందుకు జరుపుకోవచ్చు. ఇది చాలా నీట్‌గా అయితే ఉంది. ఇప్పుడు ఇదే దానికి నేను రొటేషన్‌లో చెప్తాను. ఓకే. ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ అయితే రిమూవ్ చేస్తాను. ఓకే. రిమూవ్ అయితే చేసేసిన. సెంటర్‌లో పెట్టుకున్నా. రొటేషన్‌లో కూడా సేమ్ మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళిన తర్వాత రొటేషన్‌లో కూడా సేమ్ ఇక్కడైతే ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ సారీ. ఓకే. ఇంకో కీ ఫ్రేమ్ స్టార్టింగ్‌లో వచ్చిన తర్వాత దీనైతే ఇలాగైతే రొటేషన్ అయితే చేస్తున్నాను. అయితే మనకు ఇలాగైతే వస్తుంది చూడండి. రొటేషన్‌లో అవుతుంది. అదే ప్లేస్‌లో ఫోటో ఉంటది గానీ రొటే రొటేషన్ అయితే అవుతుంది. ఇటు చూడండి ఇలా. మళ్ళీ ఎండింగ్‌లో వచ్చి కొంచెం ఇలాగైతే రొటేషన్ అయితే చేస్తున్నాను. అయితే మనకు చూడండి ఇలా చూపిస్తాను. ఓకే. ఇలా ఇది కొంచెం ఈ సైడ్ జరిపోతే చూసారు కదా! చాలా నీట్‌గా ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే కింద గాని, పైన గాని మనకు బ్లాక్ కనిపిస్తది. దీన్ని మీరు టైల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఐడియా ఉంది. కొత్త సబ్‌స్క్రైబర్ అయినా, పాత చాలా సార్లు చెప్పాను. మిర్రర్ అయితే యూజ్ చేయండి. కవర్ అయిపోతది బ్యాక్‌గ్రౌండ్ ఇంతే. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. ఇదైతే మనం ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎందుకంటే ఒక సబ్‌స్క్రైబర్ డెఫినెట్‌లీ ఆ సబ్‌స్క్రైబర్ చూసి ఉంటే కామెంట్ చేయొచ్చు మీరు. ఇంతే ఇప్పుడు ప్రతి ఒక్క ఫోటోని రీప్లేస్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు. ఎండింగ్‌లో మాత్రం ఒక స్క్రోలింగ్ యానిమేషన్ అయితే ఉంటది. అది చెప్పేస్తాను. ఒక ఫోటో సెలెక్ట్ చేసి ఇంతకుముందు చెప్పిన యానిమేషనే ఉందది. ఓకే. సేమ్ ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ. ఓకే. మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. దీనైతే ఈ సైడ్ అయితే జరిపి ఎండింగ్‌లో వచ్చి దీన్ని కూడా స్క్రోల్ చేస్తున్నా. దీనికి ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫార్మ్‌లోకెళ్ళిన తర్వాత ఈ రాండమ్ యానిమేషన్ పెట్టి 2 మార్చ్ అయితే పెట్టి దీనైతే కొంచెం అయితే ఒక 10 అయినా 20 పెట్టుకుంటే ఇలా అయితే అవుతుంది. చాలా బాగుంటది. దీన్ని కాపీ చేసి ఈ ఫోటోగ్రాఫ్ ఏసి మీ యొక్క ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవచ్చు అంతే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే డెఫినెట్‌లీ ఈ వీడియోలో ఒక షార్ట్‌గా చెప్దామని ఏదైనా ఒక చిన్న ఎఫెక్ట్ చెప్దామని అనుకుని చెప్పిన. రెగ్యులర్‌గా ఇప్పటి నుంచి మనం ఒక్కొక్క ఎఫెక్ట్ వీడియోలో మధ్యలోనే మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. మీరు కామెంట్ కూడా చేయొచ్చు. ఓకే. ఇంతే. బీట్ అయితే చాలా బాగుంటది. మీకు రొటేషన్‌లో యానిమేషన్ నచ్చితే అది పెట్టండి. ఇలాగే స్ట్రెయిట్‌గా యానిమేషన్ నచ్చితే అది పెట్టండి. అంతే. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోండి. నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చెక్ చేసుకోండి. జై హింద్.